విజయనగరం దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ కొత్తగూడెం దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, నల్లదమ్ములందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. స్వచ్ఛందంగా మీకై మీరే వచ్చి ఇంతమంది ఇక్కడ వచ్చి జనసేన పార్టీకి, మన జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. క్షమించాలి, అందరి రాజకీయ నాయకుల్లాగా నేను అలాంటి వేషభాషలు వేసుకోలేదు. పర్లేదా? అదే కద్దరు బట్టలు వేసుకుందామంటే చాలా పెరిగి అయిపోయినాయి అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు కదా, ప్రతి ఒక్కళ్ళు కద్దరు బట్టల కోసం ప్రయత్నిస్తామంటే చాలా దొరకట్లేదండి. బట్టలు ఏం వేసుకుంటేనే గుండెల్లో ఏముంది, రాజ్ కపూర్ చెప్పినట్టుగా. వేసుకున్న ప్యాంట్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిందా, పెట్టుకున్న టోపీ రష్యా నుంచి వచ్చిందా, కానీ ఉండాల్సింది హిందుస్థానీ అది ఉంది. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు ఒక నటుడిగా నాకు ఓనామాలు నేర్పింది వైజాగ్. ఆట పాట నాకు చాలా ఇష్టం. నేను ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి హోటల్లో ఉన్నప్పుడు అక్కడ డాల్ఫిన్ నోస్ని చూస్తా ఉన్నాను. హోటల్ రూమ్లో నుంచి సముద్రం కనిపిస్తూ ఉంది. నేను ఒకప్పుడు భీమిలీలో తిరిగేవాడిని, రామకృష్ణ బీచ్లో తిరిగేవాడిని, జాగింగ్ చేస్తూ ఉండేవాడిని. ఆ సముద్రం చూస్తున్నప్పుడు నాకు ఒక కవి అన్న మాటలు గుర్తొచ్చినాయి. అది ఏంటంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకరికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకునంత పొగరుంది, ఒక దేశపు జెండాకునంత పొగరుంది. అదే 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఒక్కసారి ఏకమై గొంతెత్తితే, మనల్ని పిచ్చి పిచ్చిగా విభజించిన కాంగ్రెస్ హైకమాండ్ మట్టిలో కలిసిపోతుంది. మన చేత పల్లకీలు మోయించి, మన భుజాలు ఒరిసిపోయేలా వాళ్ళ పల్లకీలు మోసి మనం ఢిల్లీ పీఠాల్లో కూర్చోబెడితే వాళ్ళు మనకే వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వెన్నుపోటుదారుల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసేయండి, కనికరమే వద్దు వీరిని. కాంగ్రెస్ అనే అవకాశవాద వృక్షాన్ని సమూలంగా వేళ్లతో సహా పీకేయండి. రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ ఉన్నది, దాన్ని మనం ఏర్పరచుకున్నది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అంతేగాని ప్రజలు ఇంకా సమస్యల్లో నెట్టడానికి కాదు. వాళ్ళ అధికారి పల్లకీలు మన చేతే మోయించి మనల్ని పదే పదే కించపరిచి
అవమానపరిచి మనల్ని బానిసలుగా చూస్తూ వీరి రాజకీయ చదరంగంలో ఎంతో జీవితంపై ఎంతో ఆశ పెట్టుకునే యువకులు ఎంతో మంది వందల కొద్ది బలిదానాలు అయిపోయారు. వేలాది మంది జైలు పాలయ్యారు. కేసులపైన కేసులు. ఇప్పుడు ఇవన్నీ చేసి చోద్యం చూస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా ఇలాంటి వికృతమైన రాజకీయ క్రీడ ఆడలేదు. ఏ ఒక్కరు కూడా కనీసం ఇలా విడగొట్టి వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కనీసం ఈ ప్రాంత ప్రజలకు వచ్చి మనం సమాధాన పరచాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా లేదు. కనీసం వాళ్ళ మనసుల్లో వీసమత్వమైన కృతజ్ఞత కూడా లేదు. మనం అంటే ఎంతసేపు అధికారాలు వాళ్ళ పదవులు తప్ప మన సామాన్యుల బాధలు వాళ్ళకి ఒక లెక్క. పైగా రోమన్ చక్రవర్తులు బానిసలకి ఎంగిలి బెతుకులేసినట్టుగా మనకి ప్యాకేజీలు ఇసిరేస్తూ ఉంటారు.